హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇస్రో విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ నుండి టెక్నీషియన్ బి పోస్టులకు నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. అయితే ఈ వీడియోలో మనం ఆన్లైన్లో ఎలా అప్లై చేయాలో ఒకసారి మనం డీటెయిల్గా చూద్దాం. అయితే ఆన్లైన్లో అప్లికేషన్ వెళ్ళే ముందు బేసిక్ ఇన్స్ట్రక్షన్స్ ఒకసారి మనం ఇక్కడ చూసుకొని మనం ఆన్లైన్ అప్లికేషన్కి అయితే వెళ్ళగలం. ఇక్కడ ముందుగా చూసుకుంటే ఆన్లైన్లో మనం అప్లై చేయాల్సి ఉంటుంది. అప్లికేషన్ వచ్చేసరికి ఈరోజు స్టార్ట్ అయితే అవ్వడం జరిగింది. అలాగే లాస్ట్ డేట్ వచ్చేసరికి జూన్ 16 వరకు మనకి అప్లికేషన్ అవైలబుల్ అయితే ఉంటుంది. మెయిన్ పాయింట్స్ ఒకసారి నేను డిస్కస్ చేసి ఆన్లైన్ అప్లికేషన్లో అయితే ఈ వీడియోలో వెళ్ళగలం. అలాగే ఫస్ట్ మనం చూసుకుంటే ఫెటర్కి 20 పోస్టులు అయితే ఉండడం జరిగింది. ఇందులో యూఆర్కి 9 పోస్టులు. యూఆర్కి ఎవరైతే అప్లై చేసుకుంటున్నారో వాళ్ళకి 35 ఇయర్స్ లోపు ఉంటే యూఆర్ పోస్టులకి అయితే అప్లై చేసుకోగలరు. అలాగే ఓబీసీకి ఎవరైతే అప్లై చేసుకుంటున్నారో వాళ్ళకి 38 ఇయర్స్ లోపు ఉంటే ఓబీసీకి అప్లై చేసుకోగలరు. అలాగే ఎస్సీకి ఎవరైతే ఉన్నారో వాళ్ళు 40 ఇయర్స్ లోపు అప్లై అయితే చేసుకోగలరు. అలాగే ఈడబ్ల్యూఎస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా యూఆర్కి లాగే సేమ్ 35 సంవత్సరాల లోపు అప్లై అయితే చేసుకోగలరు. ఈ ఏజ్ లిమిట్ వచ్చేసరికి అందరికీ సేమ్ అండి. అది మీరు ఇక్కడ గమనించగలరు. ఏదైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయగలరు. అలాగే ప్లేస్ ఆఫ్ పోస్టింగ్ వచ్చేసరికి మీకు విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ కేరళలో అయితే మీకు పోస్టింగ్ అయితే ఉండడం జరుగుతుంది. ఫిట్టర్ తర్వాత మనం ఎలక్ట్రానిక్ మెకానిక్ 11 పోస్టులు అయితే రావడం జరిగింది. ఇక్కడ మనకి కేటగిరీ వైజ్ వాళ్ళు ఇవ్వడం జరిగింది. ఆల్రెడీ నేను డీటెయిల్ వీడియో అయితే అప్లోడ్ చేయడం జరిగింది. సో నేను బేసిక్ పాయింట్స్ డిస్కస్ చేసి ఆన్లైన్ అప్లికేషన్లో నీకు వెళ్ళడం జరుగుతుంది. టర్నర్ చూసుకుంటే 6 పోస్టులు, అలాగే మెషినిస్ట్కి 5 పోస్టులు, ఎలక్ట్రీషియన్కి 5 పోస్టులు, ఎలక్ట్రో ప్లేటర్కి వచ్చేసరికి 3 పోస్టులు, వెల్డర్కి 2 పోస్టులు, ఆర్ఎండిసి 1 పోస్టు, అలాగే ఎంఎంవి వచ్చేసరికి 1 పోస్టు, ఫోటోగ్రఫీకి వచ్చేసరికి 1 పోస్టు, కార్పెంటర్కి వచ్చేసరికి 1 పోస్టు. ఇక్కడ మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, అన్రిజర్వ్డ్ వచ్చేసరికి ఎవరికైతే 35 సంవత్సరాల లోపల ఓబీసీ కానీ, ఎస్సీ కానీ, ఎస్టీ కానీ, ఈడబ్ల్యూఎస్ కానీ ఎవరైతే 35 సంవత్సరాల లోపు ఉన్నారో వాళ్ళందరూ ఈ అన్రిజర్వ్డ్ పోస్ట్కి అయితే అప్లై చేసుకోగలరు. అలాగే ఇందులో ఉన్న యూఆర్ పోస్టులు ఏవైతే ఉన్నాయో అందరూ 35 సంవత్సరాల లోపు ఏ కేటగిరీలో ఉన్నా కూడా వాళ్ళు అన్రిజర్వ్డ్ పోస్టులకు అయితే అప్లై చేసుకోగలరు. సో అలాగే ఇక్కడ మనం చూసుకుంటే డ్రాఫ్ట్ మ్యాన్లో చూసుకుంటే మెకానికల్కి 7 పోస్టులు అయితే ఉండడం జరిగింది. అలాగే ఫార్మసిస్ట్ చూసుకుంటే 1 పోస్టు జనరల్ కేటగిరీలో అయితే ఉండడం జరిగింది. సో మెయిన్ పాయింట్స్ డిస్కస్ చేసి నేను ఆన్లైన్ అప్లికేషన్లకు అయితే వెళ్ళాలి అనుకుంటున్నాను. అప్లై చేసుకుంటే మన ఆన్లైన్ అప్లికేషన్ ఆల్రెడీ మనకి ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్ అయితే అవడం జరిగింది. అలాగే ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఎవరైతే ఈ క్లోజింగ్ డేట్కి మీ దగ్గర ఐటీఐ సర్టిఫికేట్ ఉందో వాళ్ళైతే అప్లై చేసుకోగలరు. ఎవరైతే రిజల్ట్ మీకు ఈ డేట్ లోపు ఇష్యూ అయిందో వాళ్ళందరూ ఈ పోస్టులకు అయితే అప్లై చేసుకోగలరు. ఇక్కడ మనం చూసుకుంటే దోస్ హూ పాసెస్ ద రిక్వైర్డ్ క్వాలిఫికేషన్ యాజ్ ఆన్ ద లాస్ట్ డేట్, ఎవరైతే లాస్ట్ డేట్కి ఐటీఐ క్వాలిఫై అయ్యారో రిజల్ట్ వచ్చిందో వాళ్ళు ఈ పోస్టులకి అయితే అప్లై చేసుకోగలరు. ఇక్కడ మనం చూసుకుంటే ఏజ్ లిమిట్ ఆల్రెడీ డిస్కస్ చేసినట్టు 18 to 35 వరకు 30 సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళందరూ అప్లై చేసుకోగలరు. ఇది జనరల్ కేటగిరీకి. రిలాక్సేషన్ యాడ్ చేసుకుంటే 35+5 ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 40 ఇయర్స్ వరకు, అలాగే 35+3 38 ఇయర్స్ ఓబీసీ క్యాండిడేట్స్కి అప్లై అయితే చేసుకోగలరు. ఇక్కడ మీకు 37,000 per month శాలరీ అయితే రావడం జరుగుతుంది. యాజ్ ఆఫ్ నౌ మీరు జాయిన్ అయినప్పటికీ శాలరీ అయితే పెరుగుతుంది. అలాగే ఫార్మసిస్ట్ అప్లై చేసుకున్న వాళ్ళకి 50,000 నెలకైతే శాలరీ ఉంటుంది. అయితే ఇక్కడ మనం చూసుకుంటే ప్రజెంట్ పోస్టింగ్ మీకు విఎస్ఎస్సి త్రివేంద్రం కేరళలో అయితే మీకు పోస్టింగ్ అయితే ఉండడం జరుగుతుంది. సెలక్షన్ ప్రాసెస్ చూసుకుంటే రిటర్న్ ఎగ్జామ్ అయితే ఉండడం జరుగుతుంది. రిటర్న్ ఎగ్జామ్ వచ్చేసరికి 80 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అయితే అడగడం జరుగుతుంది. 90 నిమిషాలు, గంటన్నర. ఒక్కొక్క క్వశ్చన్కి ఒక్కొక్క మార్కు రాంగ్ అయితే మీకు 0.33 మార్క్ నెగిటివ్ అయితే డిటెక్ట్ అవ్వడం జరుగుతుంది. ఇక్కడ రిటర్న్ పాస్ అయిన వాళ్ళకి ఒక పోస్ట్కి 5 మంది చొప్పున 1:5 రేషియోలో వీళ్ళు క్వాలిఫై అయితే స్కిల్ టెస్ట్కి చేయడం జరుగుతుంది. స్కిల్ వచ్చేసరికి మీకు క్వాలిఫైయింగ్ నేచర్ ఓన్లీ. అలాగే మెరిట్ లిస్ట్ మనం చూసుకుంటే ఎవరికైతే రిటర్న్లో హైయెస్ట్ వచ్చాయో వాళ్ళకి మెరిట్ లిస్ట్ అయితే ప్రిపేర్ చేయడం జరుగుతుంది. కానీ స్కిల్ కూడా మీరు క్వాలిఫై అయితే అవ్వాలి. అది కూడా మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోగలరు. సో మెయిన్ పాయింట్స్ నేను ఇక్కడ డిస్కస్ చేయడం జరుగుతుంది. ఇక్కడ అప్లికేషన్ ఇన్కంప్లీట్గా మీరు అప్లికేషన్ వదిలేస్తే మీకు అప్లికేషన్ రిజెక్ట్ అయితే అవ్వడం జరుగుతుంది. పేమెంట్ ఫీజు చూసుకుంటే మీరు ప్రజెంట్ ఎవరైతే ఓబీసీ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో, జనరల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో 500 రూపీస్ మీరు ఫీజు అయితే పే చేయాల్సి ఉంటుంది. సో ఫీమేల్ ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి అయితే ఎటువంటి ఫీజు లేదు. ఇక్కడ మీరు 500 పే చేసిన తర్వాత ఎవరైతే ఎగ్జామ్ అటెండ్ అవుతారో వాళ్ళకి 100 రూపీస్ వాళ్ళు ఇస్రో కలెక్ట్ చేసుకొని మిగతా 400 రూపీస్ మీకు రీఫండ్ అయితే మీకు రావడం జరుగుతుంది. ఈ రీఫండ్ కూడా మీకు ఎగ్జామ్ ప్రాసెస్ టోటల్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ అయిన తర్వాత మీకు ఈ 400 రూపీస్ మీకు రీఫండ్ అయితే అవ్వడం జరుగుతుంది. మరొక విషయం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఎవరైతే ఎగ్జామ్కి అటెండ్ అవుతారో వాళ్ళకి మాత్రం ఈ 400 రూపీస్ మీకు రీఫండ్ అయితే అవడం జరుగుతుంది. 100 రూపీస్ మీకు ఫీజు అయితే ప్రస్తుతానికి యాజ్ ఆఫ్ నో అనుకోండి. ఎందుకంటే ఎగ్జామ్ అటెండ్ అవుతానే మీకు 400 రీఫండ్ వస్తుంది, లేదంటే 500 మీకు
డిటెక్ట్ అయితే అవ్వడం జరుగుతుంది. అయితే ఇక్కడ రిటర్న్ టెస్ట్ సెంటర్స్ చూసుకుంటే మనకి ఏపీ, తెలంగాణ వాళ్ళకి ఆంధ్రప్రదేశ్లో మనకి విశాఖపట్నం అయితే ఇవ్వడం జరిగింది. అలాగే తమిళనాడు చెన్నై, తమిళనాడులో మదురై, తెలంగాణలో హైదరాబాద్ అయితే ఇవ్వడం జరిగింది. అలాగే ఒడిశా భువనేశ్వర్. ఇక్కడ మీకు రిటర్న్ టెస్ట్లోని మినిమం 3 సిటీస్ మీరు ఇక్కడ ఎంటర్ ఆన్లైన్ అప్లికేషన్లో మీరు ప్రిఫరెన్స్ అయితే ఇవ్వాల్సి వస్తుంది. సో ఆ 3 మీకు ఏదైతే నియరెస్ట్ ప్లేసెస్ అవి మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోగలరు. సో ఇప్పుడు మనం ఆన్లైన్ అప్లికేషన్లోకి అయితే వెళ్దాం. ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసరికి మీకు డైరెక్ట్ లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో అయితే ఇవ్వడం జరుగుతుంది. లింక్ ఓపెన్ చేసిన తర్వాత మీకు ఇలాగా ఈ పేజ్ అయితే ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఇక్కడ మీరు చూసుకుంటే విఎస్ఎస్సి రిక్రూట్మెంట్ అడ్వర్టైజ్మెంట్ నెంబర్ 334. ఈ 334 అయితే మనకి టెక్నీషియన్ బి నోటిఫికేషన్ అండి. సో దీని మీద మీరు క్లిక్ చేసిన తర్వాత క్లిక్ హియర్ టు అప్లై మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది. క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ పేజ్ ఇలాగా ఓపెన్ అయితే అవడం జరుగుతుంది. ఇక్కడ మనం చూసుకుంటే విఎస్ఎస్సి 334 సేమ్ మనం ఇందాక నోటిఫికేషన్ డీటెయిల్స్ చూసుకున్నట్టు ఇక్కడ అన్ని ఇక్కడ రావడం అయితే జరిగింది. మీరు ఇక్కడ అప్లై బటన్ మీద మీరు ఇక్కడ క్లిక్ చేయగలరు. అప్లై మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీ పేరు, మీ 10th క్లాస్లో ఫుల్ నేమ్ ఎలాగైతే ఉందో ఆ ఫుల్గా మీరు ఇక్కడ పేరు అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అలాగే మీరు పోస్ట్ ఏ పోస్ట్కి అయితే ఇక్కడ అప్లై చేయాలనుకుంటున్నారో ఆ పోస్ట్ మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. పోస్ట్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీకు ఇక్కడ రిజిస్టర్డ్ ఈమెయిల్ ఐడి, ఎవరి రన్నింగ్లో ఉన్న మెయిల్ ఐడి మీరు ఇక్కడ ఎంటర్ చేసి ఇక్కడ క్యాప్చా ఎంటర్ చేసిన తర్వాత సబ్మిట్ చేసిన తర్వాత మీకు మెయిల్కి ఈ పేజ్ అయితే మీకు ఇలాగా రావడం జరుగుతుంది. మీరు ఆల్రెడీ రిసీవ్ చేసుకున్నట్టు, రిజిస్టర్ చేసుకున్నట్టు మీకు ఇలాగా ఒక పాపప్ అయితే రావడం జరుగుతుంది. సో ఇది వచ్చిన తర్వాత మీరు వెంటనే మీ మెయిల్కి ఒక లింక్ అయితే రావడం జరుగుతుంది. ఆ లింక్ ఓపెన్ చేసిన తర్వాత మీకు ఈ పేజ్ అయితే మీకు ఇలా ఓపెన్ అవ్వడం జరుగుతుంది. సో పేజ్ ఓపెన్ అయిన తర్వాత మీకు ఫస్ట్గా మీరు ఏదైతే పోస్ట్ సెలెక్ట్ చేసుకున్నారో అక్కడ ఆ పోస్టు అలాగే మీరు ఇచ్చిన ఈమెయిల్ ఐడి ఇక్కడ ప్రివ్యూ అవ్వడం జరుగుతుంది. అదొకసారి మీరు క్రాస్ చెక్ చేసుకోగలరు. ఇక్కడ స్టార్టింగ్ మీరు మీ ఫోటో బిలో 30 KB ఉన్న ఒక ఫోటో మీరు ఇక్కడ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అలాగే మీ సిగ్నేచర్ బిలో 30 KB, అలాగే డైమెన్షన్స్ ఇక్కడ గుర్తుపెట్టుకోండి. డైమెన్షన్స్ వాళ్ళు ఇచ్చిన డైమెన్షన్స్ ప్రకారం మీరు ఇక్కడ ఫోటో సిగ్నేచర్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అప్లోడ్ చేసిన తర్వాత మీకు ఇక్కడ ప్రివ్యూ అయితే అవడం జరుగుతుంది. వన్స్ అప్లోడ్ ప్రివ్యూ అయిన తర్వాత మీరు ఇక్కడ అప్లోడ్ అండ్ ఫోటో సిగ్నేచర్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు ఇలాగా నెక్స్ట్ పేజ్ అయితే ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఇక్కడ మీరు చూసుకుంటే ఫోటో అప్లోడ్ అలాగే సిగ్నేచరు ఇక్కడ మీకు శాంపుల్కి మీకు ఇలా చూపించడం అయితే జరుగుతుంది. ఇక్కడ మీ ఫోటో, ఇక్కడ మీ సైన్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మనం చూసుకుంటే ఫుల్ నేమ్ యాజ్ పర్ యువర్ 10th క్లాస్, మీ 10th క్లాస్లో ఎలాగుందో అలాగే మీరు ఇక్కడ మీ పేరు అయితే ఎంటర్ చేయగలరు. అలాగే ఫాదర్ నేమ్ 10th క్లాస్లో ఎలాగైతే ఉందో అలాగే ఇక్కడ మీ ఫాదర్ నేమ్ అయితే ఎంటర్ చేయగలరు. అలాగే డేట్ ఆఫ్ బర్త్ 10th క్లాస్లో ఎలాగ ఉందో అలాగే డేట్ ఆఫ్ బర్త్. ఇక్కడ జెండర్ వచ్చేసరికి మేల్ అయితే మేల్, ఫీమేల్ అయితే ఫీమేల్ మీరు అప్లై సెలెక్ట్ చేసుకోగలరు. అలాగే ఇక్కడ ఆర్ యూ విండో డివర్స్ అయితే ఎస్ అని లేదంటే నో అని ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోండి. నేషనాలిటీ మీరు ఇక్కడ ఇండియన్ అయితే సెలెక్ట్ చేసుకోగలరు. అలాగే రిజర్వేషన్, మీరు ఏ రిజర్వేషన్ మీద అయితే అప్లై చేస్తున్నారో ఆ రిజర్వేషన్ అయితే మీరు ఖచ్చితంగా ఇక్కడ ఎంటర్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఓబీసీ మీద అప్లై చేస్తున్నారు, సో మీరు ఓబీసీ సెలెక్ట్ చేసుకోవాలని ఉంటుంది. అలాగే మీరు ఫర్ ఎగ్జాంపుల్ యూఆర్, ఇందాక మనం చూసుకున్నట్టు కార్పెంటర్లో ఒక యూఆర్ పోస్ట్ అయితే ఉండడం జరిగింది, కానీ మీకు ఓబీసీ మీ రిజర్వేషన్, సో మీరు ఇక్కడ ఓబీసీ అయితే సెలెక్ట్ చేసుకోకండి. అంతేగాని మీరు యూఆర్ పోస్ట్ ఉంది కాబట్టి నేను యూఆర్ సెలెక్ట్ చేసుకుంటాను కాకుండా మీది ఏదైతే రిజర్వేషన్ ఉందో ఆ ఓబీసీ అయితే మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోగలరు. ఎందుకంటే మీకు 35 years బిలో ఉంటే మీరు యూఆర్ పోస్ట్కి అయితే మీరు ఎలిజిబుల్ కాబట్టి, సో మీరు మీ రిలీజన్ క్యాస్ట్ అయితే ఏదైతే ఉందో అది మీరు ఇక్కడ ఎంటర్ చేసుకోగలరు. అలాగే ఎవరైతే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళు ఎస్ అయితే ఎస్, నో అయితే నో ఇక్కడ సెలెక్ట్ చేసుకోగలరు. అలాగే ఎక్స్ సర్వీస్ మెన్ అయితే ఎస్ అయితే ఎస్, నో అయితే నో. అలాగే ఎవరైతే గవర్నమెంట్ ఆర్గనైజేషన్లో వర్క్ చేస్తున్నారో వాళ్ళు ఇక్కడ ఎస్ అయితే ఎస్, నో అయితే నో సెలెక్ట్ చేసుకోగలరు. ఎవరైతే ఎస్ ఇక్కడ సెలెక్ట్ చేస్తారో ఇక్కడ మీకు ఎన్ని ఇయర్స్ సర్వీస్ చేశారని ఇక్కడ అడగడం జరుగుతుంది. అక్కడ మీరు ఎన్ని ఇయర్స్ చేశారో అది ఎంటర్ చేయగలరు. అలాగే ఇక్కడ స్పోర్ట్స్ పర్సన్ అయితే ఎస్ అయితే ఎస్ లేదంటే నో సెలెక్ట్ చేసి ఈ కాలమ్స్ అన్ని ఫిల్ చేసిన తర్వాత ఇక్కడ నెక్స్ట్ బటన్ మీద మీరు క్లిక్ చేస్తే మీకు కాంటాక్ట్ డీటెయిల్స్ అయితే ఓపెన్ అవ్వడం జరుగుతుంది. కాంటాక్ట్ డీటెయిల్స్లో మీకు నియరెస్ట్ రైల్వే స్టేషన్ ఇక్కడ ఎంటర్ చేయగలరు. నియరెస్ట్ రైల్వే స్టేషన్ ఎంటర్ చేసిన తర్వాత మీకు ఇక్కడ అడ్రస్, మీ అడ్రస్ ఇక్కడ ఏదైతే ఉందో ఆ అడ్రస్ మీరు ఇక్కడ ఎంటర్ చేయగలరు. అడ్రస్ ఎంటర్ చేసిన తర్వాత ఈ సేమ్ అడ్రస్ అయితే ఇక్కడ మీరు పర్మనెంట్ అడ్రస్ మీద క్లిక్ చేసి అప్లికేషన్ నెక్స్ట్ మీద అయితే క్లిక్ చేయగలరు. నెక్స్ట్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీ క్వాలిఫికేషన్ ఇక్కడ 10th క్లాస్ అయితే ఫస్ట్ 10th, అలాగే మీరు ఏ ఇయర్లో పాస్ అయ్యారు ఇయర్, అలాగే ఇక్కడ మీరు బోర్డు చూసుకుంటే మీకు ఇలా బోర్డ్స్ అయితే ఇక్కడ రావడం జరుగుతుంది. ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్. సో ఇక్కడ ఎవరైతే స్టేట్ బోర్డు ఉంటారో స్టేట్ బోర్డు వాళ్ళు ఇక్కడ స్టేట్ బోర్డుని సెలెక్ట్ చేసుకోగలరు. తర్వాత మీరు పర్సంటేజ్ అయితే పర్సంటేజ్, అలాగే మీకు సిజిపిఏలో పాస్ అయితే సిజిపిఏ మీరు ఇక్కడ ఎంటర్ చేసి మీకు ఎంత అయితే వచ్చిందో అది, ఫర్ ఎగ్జాంపుల్ నాది సిజిపిఏ అయితే నేను ఇక్కడ 8 GPA
అలాగే అవుట్ ఆఫ్ 10 జీపీఐ అని నేను ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో అలాగే మీరు పర్సంటేజ్ అయితే మీకు ఎంత అయితే వచ్చిందో అంత, అలాగే మీకు ఎంతకైతే ఉందో మినిమం అలాగే మ్యాక్సిమం. నెక్స్ట్ మనం ఇక్కడ చూసుకుంటే క్వాలిఫికేషన్ ఐటీఐ టెక్నికల్లో మనం చూసుకుంటే ఎవరైతే ఐటీఐ మీద అప్లై చేస్తున్నారో ఐటీఐ, అలాగే అప్రెంటిస్ మీద అయితే అప్లై చేస్తున్నారో వాళ్ళు ఎన్ఏసి సెలెక్ట్ చేసుకోగలరు. ఐటీఐ మీద అప్లై చేసిన తర్వాత మీ ట్రేడ్ ఏదైతే ఉందో ఆ ట్రేడ్ ఇక్కడ ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది, ఎలక్ట్రానిక్ మెకానిక్. వన్స్ ఎలక్ట్రానిక్ మెకానిక్ మీకు ఇక్కడ ఎంటర్ చేసిన తర్వాత మీకు ఇక్కడ కోర్స్ నేమ్ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అలాగే బోర్డు వచ్చేసరికి మీకు ఏ బోర్డు అయితే ఆ బోర్డు, అలాగే ఇయర్ ఆఫ్ పాసింగ్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ కూడా సేమ్ మీ పర్సంటేజ్ అయితే పర్సంటేజ్, సిజిపి అయితే సిజిపిఐ మీరు ఇక్కడ ఎంటర్ చేయగలరు. అలాగే యూనివర్సిటీలో మీరు ఫస్ట్ క్లాసా, సెకండ్ క్లాసా, థర్డ్ క్లాసా అది కూడా మీరు ఇక్కడ ఎంటర్ చేసి నెక్స్ట్కి అయితే వెళ్ళగలరు. నెక్స్ట్కి వెళ్ళిన తర్వాత ఇక్కడ మనం చూసుకుంటే బోర్డు ఇలాగ అన్ని స్టేట్స్ అయితే రావడం జరుగుతుంది. అలాగే ఇక్కడ మనం యూనివర్సిటీ ర్యాంకు చూసుకోగలం. సో ఇప్పుడు నెక్స్ట్ మనం చూసుకుంటే అదర్ డీటెయిల్స్లోకి వచ్చిన తర్వాత ఎగ్జామ్ సెంటర్స్, ఇక్కడ మన నోటిఫికేషన్లో చూసుకున్నట్టు 3 ఎగ్జామ్ సెంటర్స్ మీరు డిఫరెంట్వి సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో అన్నీ ఒకటే కాకుండా డిఫరెంట్ మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోగలరు. సో ఈ 3 సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు చూపించడానికి నేను ఒకటి సెలెక్ట్ చేశాను. మీరు డిఫరెంట్స్ అయితే 3 ప్రిఫరెన్స్ అయితే మీరు ఇవ్వాలి. ఇక్కడ మీరు చూసుకుంటే చాలా ఇంపార్టెంట్, ఎవరైతే ఫీజు పే చేస్తారో వాళ్ళకి ఇది చాలా ఇంపార్టెంట్. మీకు ఏ అకౌంట్లోకి రీఫండ్ కావాలో ఆ అకౌంట్ డీటెయిల్స్ మీరు ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ మనం చూసుకుంటే అకౌంట్ నెంబర్ ఏదైతే మీకు 400 రూపీస్ రీఫండ్ కావాలనుకుంటున్నారో ఆ అకౌంట్ నెంబర్ మీరు ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అలాగే సేమ్ అకౌంట్ నెంబరు క్రాస్ చెక్ కోసం మీరు ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అలాగే ఈ అకౌంట్ హోల్డర్ పేరు ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది, నేమ్ ఆఫ్ ద బ్యాంక్, అలాగే ఏ బ్రాంచ్, ఐఎఫ్ఎస్సి కోడ్, ఈ డీటెయిల్స్ అన్నీ మీరు క్లియర్ కట్గా చాలా జాగ్రత్తగా చూసి ఎంటర్ చేయండి. లేదంటే మీ 400 రూపీస్ రీఫండ్ అయితే రావు. అది మీరు ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి. అలాగే మీ దగ్గర ఏమైనా ఎక్స్పీరియన్స్ ఉంటే ఇక్కడ ఎక్స్పీరియన్స్ ఇయర్స్ మీరు ఇక్కడ మెన్షన్ చేసుకోగలరు. అలాగే ఎనీ అదర్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ మీరు ఇక్కడ ఇవ్వాలి అనుకుంటే ఇక్కడ ఇవ్వగలరు. అలాగే ఇక్కడ మేము చూసుకుంటే ఇఫ్ యూ సెలెక్టెడ్ మినిమం టైం రిక్వైర్డ్ టు జాయిన్, ఇన్ కేస్ మీరు సెలెక్ట్ అయితే మీరు ఎన్ని మంత్స్ తీసుకుంటారు అని ఇక్కడ అడగడం జరుగుతుంది. సో ఇది మీ రిక్వైర్మెంట్ బట్టి మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోగలరు. అలాగే ఇక్కడ మనం చూసుకుంటే డూ యూ వాంట్ ఆప్షన్ ఫర్ రిటర్న్ టెస్ట్ ఇంటర్వ్యూ ఇన్ హిందీ, ఎస్ ఆర్ నో, మీరు రిటర్న్ టెస్ట్ కానీ ఇంటర్వ్యూ కానీ హిందీలోని తీసుకోవాలనుకుంటున్నారా అని అడగడం జరుగుతుంది. ఇక్కడ మీరు నో అయితే పెట్టుకోగలరు, ఇంగ్లీష్లో అయితే సెలెక్ట్ చేసుకోగలరు. అలాగే ఇక్కడ మీరు చూసుకుంటే డూ అగ్రీ విత్ టర్మ్స్ అండ్ కండిషన్, మీరు ఏదైతే అప్లై చేశారో ఇవన్నీ టర్మ్స్ అండ్ కండిషన్ చెక్ చేసుకొని ఇక్కడ ఎస్ అయితే పెట్టి ఇక్కడ టిక్ చేసిన తర్వాత మీరు ఇక్కడ సబ్మిట్ అయితే చేయగలరు. సబ్మిట్ చేసిన తర్వాత మీకు ఇలా అయితే పేజ్ ఓపెన్ అవడం జరుగుతుంది. ఇక్కడ చూసుకుంటే మీకు మీరు ఏదైతే డీటెయిల్స్ ఎంటర్ చేశారో అవన్నీ ఇక్కడ మీకు ప్రివ్యూ అయితే అవడం జరుగుతుంది. మీ పేరు, అలాగే ఫాదర్ నేము, డేట్ ఆఫ్ బర్త్, ఫోటో, సిగ్నేచర్, ఈమెయిల్ అడ్రస్, ఇవన్నీ మీకు ఇక్కడ ప్రివ్యూ అయితే అవడం జరుగుతుంది. ఒకసారి మీరు క్రాస్ చెక్ అయితే చేసుకోగలరు. ఇక్కడ మన క్వాలిఫికేషన్ డీటెయిల్స్, మన ఎగ్జామినేషన్ చూసుకుంటే ఇక్కడ మనకి డిఫరెంట్ నేను ఇక్కడ ఇవ్వడం జరిగింది, విశాఖపట్నం, హైదరాబాద్, భువనేశ్వర్. అలాగే మీ ఐటీఐ డీటెయిల్స్, సో రిమైనింగ్ డీటెయిల్స్ అన్నీ మీరు ఇక్కడ ఇచ్చి కన్ఫర్మ్ సబ్మిట్ చేసిన తర్వాత మీకు ఇలా మీ రిజిస్ట్రేషన్ నెంబరు ఓపెన్ అయితే అవడం జరుగుతుంది. నేను ఓబీసీ ఆల్రెడీ అప్లై చేశాను కాబట్టి ఇక్కడ నాకు అప్లోడ్ రివిలెంట్ సర్టిఫికేట్స్ అయితే రావడం జరిగింది. నేను ఇక్కడ అప్లోడ్ రివిలెంట్ సర్టిఫికేట్ మీద క్లిక్ చేసిన తర్వాత ఈ పేజ్ అయితే ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఈ పేజ్లో మీరు చూసుకుంటే ఇక్కడ మీరు ఓబీసీ సర్టిఫికేట్ అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అలాగే మీరు ఏ క్యాస్ట్ అయితే ఆ క్యాస్ట్ వాళ్ళ సర్టిఫికేట్ అప్లోడ్ చేసి ఇక్కడ అప్లోడ్ రివిలెంట్ సర్టిఫికేట్ మీద క్లిక్ చేయగలరు. క్లిక్ చేసిన తర్వాత మీకు పేమెంట్ పేజ్ అయితే ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఎవరికైతే పేమెంట్ ఓబీసీ, జనరల్, ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళు పేమెంట్ చేసి ప్రింట్ అప్లికేషన్ అయితే చేసుకోగలరు. ప్రింట్ అప్లికేషన్ చేసుకున్న తర్వాత మీకు ఒకసారి వెరిఫై ఓటీపీ మీ మొబైల్ నెంబర్తోని ఒకసారి మీ వెరిఫై అయితే చేసుకోవాల్సి ఉంటుంది. వెరిఫై చేసుకున్న తర్వాత మీకు ఫర్దర్ అప్డేట్స్ అన్ని మీ మొబైల్ నెంబర్లోకి అయితే రావడం జరుగుతుంది. ఈ వీడియో మీద మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే నేను రిప్లై అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఇది విఎస్ఎస్సి ఆన్లైన్ అప్లికేషన్ ప్రొసీజర్. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి.